వెల్కమ్ బ్యాక్. ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. రాజకీయ పార్టీలు గెలుపుపై ఎంతో ధీమాగా కనిపిస్తున్నాయి. ఎన్నికల పోలింగ్ ముగియగానే సీఎం జగన్ తనకు రాజకీయంగా వ్యూహాలు అందించిన ఐపాక్ ఆఫీసుకు వెళ్లి ఈసారి ఎన్నికలపై తన జోస్యం చెప్పేశారు. ఈసారి గతంలో గెలిచిన 151 సీట్లకు పైగానే సాధిస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో వైసీపీ క్యాడర్ నేతలు ఏమనుకుంటున్నారు? జగన్ చెప్పిన ఫలితాలు ఎగ్జాక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతాయా అంటే ఆయన అదే ధీమాతో ఉన్నారు. తమ పార్టీదే అధికారమని, తానే మళ్లీ సీఎంనని కొండంత కాన్ఫిడెన్స్ తో ఉన్నారు జగన్. ఏపీలో ఫలితాల కోసం ఎవరికి వారు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఏపీ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ స్పందించారు. గతంలో 2019లో గెలిచి మే 30న ప్రమాణ స్వీకారం చేసిన జగన్ ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఓ ట్వీట్ చేశారు. అందులో అప్పట్లో ప్రమాణ స్వీకారం చేసిన ఫోటోను జత చేసి ఈసారి ఫలితాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఏం జరిగిందో అదే మరోసారి జరగబోతోందని సీఎం జగన్ స్పష్టం చేశారు. దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఇదే రోజున మన పార్టీ అధికారంలోకి వచ్చిందని, కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికి మంచి చేసిందని, ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటు కానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుందంటూ జగన్ ట్వీట్లో పేర్కొన్నారు. మరోవైపు సీఎం జగన్, భారతి దంపతులు విదేశీ పర్యటన ముగించుకొని నేటి ఉదయం ఇక్కడికి చేరుకున్నారు. ఎన్నికలతో బిజీగా గడిపిన జగన్ ఈ నెల 17న లండన్ పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి కుమార్తెలతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో ఆయన పర్యటించారు. 15 రోజుల తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చారు. మరోవైపు సీఎం జగన్ 151+ సీట్లతో అధికారంలోకి వస్తామని కాన్ఫిడెంట్ గా చెప్పారు. అయితే వైసీపీ నేతలు కొందరు మాత్రం సీట్లు తగ్గుతాయి, కానీ ప్రభుత్వం మాత్రం వైసీపీ వస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగన్ చెప్పిన మాటలు జూన్ 4న ఫలితాల రూపంలో ఎలా కనిపిస్తాయనేది వేచి చూడాల్సిందే.